100 వీడియోలు చూస్తే వీరుడంటారు. అదే ఒక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడంటారు. హలో ఎవ్రీవన్. తెలుగు టైటన్స్ టీమ్ అయితే ఈ సీజన్‌లో ఇప్పటివరకు 17 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్ విన్ అయింది. అండ్ టాప్ 8 స్పాట్ అయితే కన్ఫర్మ్ చేసుకుంది. బట్ టాప్ 8లో ఉండి ఒక మ్యాచ్ ఓడిపోతే ఆ టీం ఎలిమినేట్ అవుతుంది. అదే టాప్ 4లో ఉంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో ప్రతి టీం అయితే టాప్ 4లో ఉండడానికి ట్రై చేస్తారు. టైటన్స్ టీం అయితే ఇప్పుడు థర్డ్ పొజిషన్లో ఉంది. ఇంకా టైటన్స్ టీంకి ఒక మ్యాచ్ మిగిలింది. ఆ మ్యాచ్లో గెలిస్తే ఆల్మోస్ట్ టాప్ 4 ఫిక్స్ అయిపోద్ది. ఒకవేళ ఓడిపోయినా టైటన్స్ టీం టాప్ 4లో ఉండే ఛాన్స్ ఉంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఎండింగ్లో ట్విస్ట్ అయితే మిస్ అవ్వకండి. ఈ సీజన్లో ఆల్రెడీ టాప్ 2 స్పాట్స్ కన్ఫర్మ్ అయిపోయాయి. ఢిల్లీ అండ్ పూణే టీం అయితే క్వాలిఫైర్ 1 ఆడతారు. సో వాళ్ళతో మనకి సంబంధం లేదు. అండ్ బాటంలో టీమ్స్ అయినా గుజరాత్, తమిళ్ తెలవాస్, పాట్నా పైరేట్స్, యూపీ ఓదాస్ అండ్ బెంగాల్ వారియర్స్ టీమ్ కి టాప్ 4లో ఛాన్స్ లేదు. సో వాళ్ళతో కూడా మనకు సంబంధం లేదు. ఇప్పుడు టాప్ 4 కోసం మన టీమ్ తో పాటు ఇంకా 4 టీమ్స్ మధ్య కాంపిటీషన్ ఉంది. ఆ టీమ్స్ ఏంటంటే నెంబర్ 1 బెంగళూరు బుల్స్, నెంబర్ 2 యుముంబా, నెంబర్ 3 హర్యానా స్టీలర్స్ అండ్ నెంబర్ 4 జైపూర్ పింక్ ప్యాంథర్స్. మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, టైటాన్స్ టీం 10 మ్యాచెస్ విన్ అయింది. అది మైండ్ లో పెట్టుకుని వీడియో కంటిన్యూ చేస్తే అర్థం అవుతుంది. ఒకవేళ టైటాన్స్ టీం నెక్స్ట్ హర్యానాతో మ్యాచ్ లో ఓడిపోతే టైటాన్స్ టీం యొక్క టాప్ 4 ఛాన్సెస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ముందు జైపూర్ చూస్తే 8 మ్యాచెస్ విన్ అయింది. వాళ్ళకి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఆ 2 విన్ అయితే టైటాన్స్ టీమ్ తో ఈక్వల్ గా 10 మ్యాచెస్ విన్ అవుతారు. ఈ టైంలో స్కోర్ డిఫరెన్స్ ఇంపార్టెంట్ అవుతుంది. స్కోర్ డిఫరెన్స్ చూసుకుంటే టైటాన్స్ టీమ్ ది 56 గా ఉంది అండ్ జైపూర్ టీమ్ ది -32 గా ఉంది. సో జైపూర్ టీం తమ నెక్స్ట్ మ్యాచెస్ లో విన్ అయినప్పటికీ టైటన్స్ కన్నా టాప్ లోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో జైపూర్ అయితే మనకు అంత కాంపిటీషన్ అయితే కాదు. నెక్స్ట్ హర్యానా టీం చూస్తే 8 మ్యాచెస్ విన్ అయింది. వాళ్ళకి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. అందులో ఒక మ్యాచ్ మనతోనే ఉంది. ఆ 2 విన్ అయితే టైటన్స్ టీమ్ తో ఈక్వల్ గా 10 మ్యాచెస్ విన్ అవుతారు. స్కోర్ డిఫరెన్స్ చూస్తే హర్యానాది +11 గా ఉంది. ఇదైతే టైటన్స్ టీమ్ కి కొంచెం క్లోజ్ గా ఉంది. సో టైటన్స్ టీమ్ హర్యానాతో మ్యాచ్ లో ఓడిపోయినా పర్లేదు, కానీ ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ తో ఓడిపోకూడదు. ఒకవేళ ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ తో ఓడిపోతే హర్యానా టీం ముందుకు వెళ్లే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 టీమ్స్ చూస్తే బెంగళూరు బుల్స్ అండ్ యుముంబా. వీళ్ళైతే టాప్ 4 కి గట్టిగా కాంపిటీషన్ ఇస్తున్నారు. వీళ్ళ మ్యాచెస్ పైన టైటన్స్ టీం టాప్ 4 స్పాట్ డిపెండ్ అయ్యి ఉంది. టైటన్స్ టీం హర్యానాతో మ్యాచ్ లో ఓడిపోయింది అనుకుందాం. అయినా సరే టైటన్స్ టీం టాప్ 4 లో ఉండాలంటే ఏం జరగాలో చూద్దాం. ముందు యుముంబా టీం చూస్తే వాళ్ళు 9 మ్యాచెస్ విన్ అయ్యారు. ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఒక మ్యాచ్ స్ట్రాంగ్ టీం అయిన జైపూర్ తో, ఇంకొక మ్యాచ్ వీక్ టీం అయిన యూపీతో. ఆ 2 మ్యాచెస్ లో యుముంబా టీం ఓడిపోతే టైటన్స్ టీం కన్ఫర్మ్ గా టాప్ 4 లోకి వెళ్తుంది. ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచి ఇంకొక మ్యాచ్ ఓడిపోతే టైటన్స్ టీం తో ఈక్వల్ గా 20 పాయింట్స్ వస్తాయి. స్కోర్ డిఫరెన్స్ టైటన్స్ టీం ది బాగుంది కాబట్టి టైటన్స్ టీం కి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇక్కడ ఈ కేసులో యుముంబా టీం ఒక మ్యాచ్ ఓడిపోవాలి. నెక్స్ట్ బెంగళూరు టీం చూస్తే వాళ్ళు కూడా 9 మ్యాచెస్ విన్ అయ్యారు. ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఒకటి కొంతవరకు స్ట్రాంగ్ టీం అయిన గుజరాత్ టీంతో, ఇంకొకటి వీక్ టీం అయిన బెంగాల్ టీంతో. ఈ 2 మ్యాచెస్ లో బెంగళూరు టీం ఓడిపోతే టైటన్స్ టీం టాప్ 4 కి ఫిక్స్ అయిపోద్ది. ఒకవేళ ఒక మ్యాచ్ గెలిచి ఇంకొక మ్యాచ్ ఓడిపోతే టైటన్స్ టీం తో ఈక్వల్ గా 20 పాయింట్స్ వస్తాయి. ఈ టైంలో స్కోర్ డిఫరెన్స్ ఇంపార్టెంట్ అవుతుంది. కానీ టైటన్స్ టీం స్కోర్ డిఫరెన్స్ 56 పాయింట్స్ గా ఉంది అండ్ బెంగళూరు బుల్స్ స్కోర్ డిఫరెన్స్ 39 పాయింట్స్ గా ఉంది. అంటే 2 టీమ్స్ కి మధ్య 17 పాయింట్స్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో టైటన్స్ టీం టాప్ 4 లో ఉండాలి అంటే హర్యానాతో మ్యాచ్ లో ఓడిపోయినా పర్లేదు, కానీ ఎక్కువ పాయింట్ డిఫరెన్స్ తో ఓడిపోకూడదు. అట్ ద సేమ్ టైం బెంగళూరు బుల్స్ టీం కూడా గెలిచిన మ్యాచ్ లో ఎక్కువ పాయింట్స్ డిఫరెన్స్ తో గెలవకూడదు. సో ఇవి జరిగితే టైటన్స్ టీం హర్యానాతో మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ టాప్ 4 లో ఉంటుంది. సో వీడియో అయితే ఇక్కడతో అయిపోయింది అని అనుకోకండి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. హర్యానాతో మ్యాచ్ లో టైటన్స్ టీం గెలిచినప్పటికీ టాప్ 4 లో లేకపోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇదైతే రేర్ కేస్. బెంగళూరు బుల్స్ అండ్ యుముంబా టీమ్స్ గెలిస్తే వాళ్ళు కూడా 11 మ్యాచెస్ విన్ అవుతారు. టైటన్స్ టీం కూడా హర్యానాతో గెలిస్తే 11 మ్యాచెస్ విన్ అవుతారు. ఈ 3 టీమ్స్ కూడా 11 మ్యాచెస్ విన్ అయ్యాయి కాబట్టి ఎవరి స్కోర్ డిఫరెన్స్ బాగుంటే వాళ్ళే టాప్ 4 లో ఉంటారు. బెంగళూరు టీం తమ నెక్స్ట్ 2 మ్యాచెస్ లో పెద్ద విక్టరీస్ సాధిస్తే టైటన్స్ టీం ని దాటి టాప్ 3 లో ఉండే ఛాన్స్ ఉంది. బట్ యుముంబాకి కొంచెం కష్టం. యుముంబా టీం నెక్స్ట్ 2 మ్యాచెస్ లో కూడా ఈచ్ మ్యాచ్ 20 to 30 పాయింట్స్ డిఫరెన్స్ తో గెలిచి టైటన్స్ టీం హర్యానాతో మ్యాచ్ లో 1 or 2 పాయింట్స్ డిఫరెన్స్ తో గెలిస్తే అప్పుడు యుముంబా టీం టాప్ 4 లో ఉండే ఛాన్స్ ఉంది. అలా జరగకూడదంటే టైటన్స్ టీం హర్యానాతో మ్యాచ్ లో పెద్ద డిఫరెన్స్ తో గెలవాలి. యుముంబా టీం టైటన్స్ ని దాటి టాప్ 4 కి వెళ్ళడం కొంచెం కష్టమే, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. 100 వీడియోలు చూస్తే వీరుడంటారు. అదే ఒక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన దేవుడు అంటారు. సొంత సబ్స్క్రైబర్స్ లేరు తెలుసా నాకు. ఉంటే నా ఛానల్ కొంటారు లేదా యూట్యూబ్ కొంటారు. సొంత సబ్స్క్రైబర్స్ ఎక్కడ ఉన్నారు నాకు? నా సబ్స్క్రైబర్స్ అనుకుని సబ్స్క్రైబర్స్ ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోయి స్వేచ్ఛ ఉందా నాకు? నా సబ్స్క్రైబర్స్ అయితే నా 2 ఛానల్స్ కి ఒకేలా ఉంటారు కదా. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ వాళ్ళు, నాదెట్ అవుతుంది? వేర్ ఆర్ మై సబ్స్క్రైబర్స్? వేర్ ఆర్ మై? వేర్ డూ మై ఛానల్ బిలాంగ్?